హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, గ్లోబల్ లాజిక్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి అసోసియేట్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ లొకేషన్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డెసిగ్నేషన్ చూసుకున్నట్లయితే అనలిస్ట్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫంక్షన్ చూసుకున్నట్లయితే కంటెంట్ ఇంజనీరింగ్ సంబంధించి ఫంక్షన్ అయితే ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్ సైట్ అంతేకాకుండా ఆఫీస్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గ్లోబల్ లాజిక్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే గ్లోబల్ లాజిక్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ ప్రొఫెషనల్ టాలెంట్ టు వర్క్ ఆన్ మ్యాపింగ్ AI ML డేటా అనోటేషన్ రిలేటెడ్ కంటెంట్ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ మస్ట్ హ్యావ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో కంపల్సరీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. రీడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ద కంటెంట్. సో కంటెంట్కి సంబంధించి మీరు చదవగలగాలి, హ్యాండిల్ చేయగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ రిటర్న్ అండ్ వర్బల్. బాగా మాట్లాడగలగాలి, అదిగా ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ జడ్జిమెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ. సో జడ్జ్మెంట్స్ కానీ లేకపోతే డెసిషన్ తీసుకునే దాంట్లో మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి. ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ టు క్విక్ లెర్నర్. సో క్విక్ లెర్నర్ అయి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే టైమ్లీ డెలివర్ ప్రొడక్టివిటీ అండ్ మీట్ SLA విత్ హైయెస్ట్ పాసిబుల్ క్వాలిటీ స్టాండర్డ్. కమ్యూనికేట్ అండ్ పార్టిసిపేట్ in project formos, optimize exciting process and provide ongoing feedback and tools and process. ఇంటర్నెట్ కంప్యూటర్ ఫీడ్. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ సంబంధించి కూడా మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మానిటర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టీమ్ ప్లేయర్ విత్ అన్ ఎక్సెప్షనల్ ఇంటర్పర్సనల్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ యాటిట్యూడ్. సో టీమ్ ప్లేయర్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే అప్లై అనే ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.